నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంఎస్ఎంఈ సర్వేపై స్థానిక వర్తకులకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా మంగమూరి హరిప్రసాద్ రావు ప్రమాణ స్వీకారం. రెండవ రోజు అట్టహాసంగా కొనసాగిన వివేకానంద సెంట్రల్ స్కూల్ బాలల దినోత్సవ వేడుకలు. D3 శారదా సర్వీస్ సొసైటీ మహిళా సాధికారతకు చేస్తున్న సేవలు అభినందనీయమని తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ అన్నారు. D3 శారదా సర్వీస్ సొసైటీ తెనాలి వారి సౌజన్యంతో డాక్టర్ శారద నేతృత్వంలో గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పన కొరకు బుర్రెపాలెం రోడ్లోని డాక్టర్ ఎస్ బిల్డింగ్ నందు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్, బుట్టల అల్లకం, డ్రైవింగ్ వంటి స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ సంజన సింహ ప్రారంభించారు. ఏ పని చేసినా దానిలో మనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవాలని, శారదా సర్వీస్ సొసైటీ లాంటి స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఇటువంటి కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదను ఆమె అభినందించారు. కార్యక్రమంలో తెనాలి పరిసర ప్రాంత మహిళలు పాల్గొన్నారు. దానికి అంటే మీకు టైలరింగ్ నేర్పిద్దాము, దానికి ఒక టీచర్ గారికి నేను పే చేస్తున్నాను, 3 టీచర్స్ని మనం అపాయింట్ చేసుకున్నాం, వాళ్ళు వచ్చి మీకు నేర్పిస్తారు. అలాగే కుకింగ్ అన్నారు, దానికి ఎలా చేయాలి, కొత్తవి కేక్స్ అని కానీ ఈ కొత్త పద్ధతుల్లో అందరికీ ఆరోగ్యవంతంగా ఎలాగ ఉండాలనేది మేము నేర్పిస్తాము. ఇవన్నీ నేర్చుకున్నాక నెక్స్ట్ ఏంటి, నేర్చుకున్నట్టే మిగిలిపోతున్నారు. నాకు తెలిసి 40 ఏళ్ళుగా నేను ఈ గ్రామాల్లో క్యాంప్స్ చేస్తూ ఉన్నప్పుడు మాకు టైలరింగ్ వచ్చండి, కానీ మరి మాకు ఎవరు ఏమీ ఇవ్వటం లేదు, ఏదో 1 బ్లౌజులు కుట్టించుకుంటున్నాము అలా అన్నవాళ్ళే ఉన్నారు. అక్కడి నుంచి మనం ఇంకొక అడుగు ముందుకు వెళ్దాం. అందుకని ఈ ఉపాధి కల్పన అనేది ఎలా చేసుకోవాలి, ఏంటి, మరి ప్రభుత్వంలో ఏమేమి మనకు రాయితీలు ఉన్నాయి, అలాగే మీకు చేయూతను ఎలా ఇస్తారు అనేది కొంతవరకు నేను ఏదో చదువుతున్నాను, కానీ దాని మీద నాకు పూర్తి సమగ్రమైన అవగాహన లేదమ్మా. అందుకని మరి మేడం గారు అని అంటే నాకు అసలు మరి ఐఏఎస్ గారు నాకు ఎప్పుడు అనిపించలే. ఫస్ట్ టైం చూసినా కానీ నాకు ఇంకో చిన్న కూతురు ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలాంటి ఫీలింగే నాకు వచ్చింది. అంత చిన్న వయసులో అంత పెద్ద చదువు చదివి ఇంతమందికి ఒక దేవతలాగా మన ప్రాంగణంలో మేడం గారు అడుగు పెట్టారు. అలానే మనందరికీ కూడా మరి అన్ని రకాలుగా ముందుకు వెళ్ళటానికి సహాయపడతారని అనుకుంటున్నాను. మనకి ఎప్పుడు కూడా మనము లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నా మనము వచ్చే ఒక నెలలో కానీ, ఒక 6 నెలల్లో కానీ, ఒక సంవత్సరంలో కానీ ఇంకా ఒక పై మెట్టుకు ఎదగాలి అని మనందరికి కూడా ఆశయాలు, మనందరికి కూడా డ్రీమ్స్ ఉంటాయన్నమాట. వాటిని ఎప్పుడూ కూడా మనం బలంగా నిజంగానే అవుతుంది, సాధించాలి అని చెప్పి అదే పట్టుదలతో ముందరికి వెళ్ళాలి. ఇది విశేషంగా మహిళలకి చాలా అవసరం. ఎందుకంటే మహిళలు బయటికి వెళ్ళరు కాబట్టి, సమాజంలో ఎక్కువ తిరగరు కాబట్టి ఎంతైనా కాస్త అమాయకంగా ఉంటారు. వారికి వాళ్ళు ఏం కావాలో తెలియదు. అండ్ తెలుసుకునే టైంకే వాళ్ళకి వాళ్ళ సొంతంగా డబ్బులు సంపాదించే కెపాసిటీ ఉండదు కాబట్టి తర్వాత చాలా లైఫ్లో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఉద్యోగాలు అంత ఈజీగా రావు. మనం ఏదైనా నేర్చుకుని నైపుణ్యం తెచ్చుకునే లోపలే మనకి నైపుణ్యం ఉండదు కాబట్టి మనకి ఉద్యోగాలు రావు. అలాంటి పరిస్థితిలో ఉండి అగమ్య గోచరంగా అసలు ఎటు వెళ్ళని స్థితిలో మనం ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అంటే అదే పెద్ద మొదటి అడుగు. దీని నుంచి నేర్చుకుని రోజు కూడా మీరు జస్ట్ టైలరింగ్ చేస్తుంటే ఓకే వచ్చాం, ఈరోజు ఇది కుట్టాలి, రేపు వెళ్ళిపోదాం, ఇంకో రోజు వచ్చి ఇంకోటి కుట్టాలి, అలా కాదనమాట. టైలరింగ్ మొదలుపెట్టారు, మీలాగా అసలు ఒక బ్లౌజ్ కుట్టేవాళ్ళు ఇంకోళ్ళు ఉండకూడదు, అలా మీరు కుట్టాలి. అప్పుడు ఏంటి, ఈ ఊర్లో మీరున్నా లేకపోయినా బ్లౌజ్ ఎవరన్నా కుట్టేస్తారో అని అనుకోవడానికి ఉండకూడదు. మీరుంటేనే ఆ బ్లౌజ్కి అందం వస్తుంది, మీరుంటేనే ఆ డ్రెస్కి అందం వస్తుంది. అలా
మీరు పేరు సంపాదించాలి. ఎంఎస్ఎంఈ సర్వేపై స్థానిక వర్తకులకు అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. తెనాలి క్లాత్ మర్చెంట్ రిటైల్ అసోసియేషన్ మీటింగ్ హాల్ నందు కమిషనర్ పండిత్ శేషన్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ సర్వే వలన కలిగే లాభ నష్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పట్టణంలో జరుగుతున్న ఎంఎస్ఎంఈ సర్వేకు సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయవాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ బాబు, జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్స్ ఇండస్ట్రీస్ సెంటర్ ఆవుల జయలక్ష్మి, స్థానిక వర్తకులు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇందాక మా ఈడీ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు చాలా వివరంగా గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్స్ వస్తుంది, ఎంఎస్ఎంఈ సర్వే ఇంపార్టెన్స్ ఏంటి, క్లస్టర్ గురించి కూడా అంతా చెప్పడం జరిగింది. అయితే నేను నా వైపు నుంచి కూడా రిక్వెస్ట్ ఏమంటే ఎంఎస్ఎంఈ సర్వేకి అందరూ సహకరించండి. దానివల్ల నష్టం ఏం లేదు. ఇందాక సార్ చెప్పినట్టు ఇంకా మీకు సపోర్ట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది తప్పకుండా. ఇంకోటి క్లస్టర్ నుంచి మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి ప్రపోజల్ మూవ్ చేయాలంటే ఒకసారి మా ఆఫీస్కి ఒకసారి వచ్చి మీరు అప్రోచ్ అవ్వచ్చు. గుంటూరులోనే కలెక్టరేట్ ఆపోజిట్ ఉంటుంది. అంటే ఐడియా ఉంటుంది అనుకుంటాను మీకు అందరికీ. లేదా నేను ఇక్కడ కొత్త, నాకు ఈ ఏరియా అంతా తెలియదు, కడప నుంచి వచ్చాను. సో మీరు వచ్చి అప్రోచ్ అవుతే ప్రపోజల్ కూడా మూవ్ చేస్తాం. అంటే గోల్డ్ క్లస్టర్ ఆల్రెడీ ఉంది అని చెప్పారు ఇక్కడ, ఎగ్జిస్టింగ్ క్లస్టర్. గోల్డ్ క్లస్టర్ కాకుండా ఇంకా సిల్వర్ క్లస్టర్ కానీ అది ఏదైనా ప్రపోజల్ మీకు మాట్లాడుకొని ఒక 10 మెంబర్స్ రెడీగా ఉంటే చాలు. ఫర్దర్ ప్రాసెస్లో మేము కోఆపరేట్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. నేను బాగుండాలి, నాతో పాటు 10 మంది బాగుండాలి. 10 మంది బాగుండాలంటే ఇంకా నేను ఎంఎస్ఎంఈలో చేరాలి. దాంట్లో చేరి నా చుట్టూ ఉన్నటువంటి ఆ 10 మందిని కూడా బాగుపరచాలి అనేటువంటి సారాంశం మనందరి ముందు ఉంచారు. అందువల్ల వారు ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి వచ్చి ప్రత్యేకంగా వచ్చి మనకు సమయం కేటాయించి మనకు ఇన్ని విషయాలు వారు చెప్పారు. దాన్ని గమనంలోకి పెట్టుకోవాలి. అంటే మీరు దీన్ని గమనంలో ఉంచుకోండి. అంటే మీరు ఒక్కరే కాదు, మీ ద్వారా ఈరోజు మాకు టౌన్ అంతా కూడా ఈ యొక్క విషయము స్ప్రెడ్ అవ్వాలి. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, నష్టమైతే ఏమి లేదు, లాభాలే ఉన్నాయి. కాబట్టి ఎంఎస్ఎంఈలో వచ్చేటువంటి ప్రతి యూనిట్, ప్రతి లబ్ధిదారుడు దీంట్లోకి జాయిన్ కావాల్సి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎంఎస్ఎంఈ అంటే మనకి జిఎస్టీ లాగా సేల్ ట్యాక్స్ ఆఫీసు అలాగా ఉంటుందా? లేదంటే ఎంఎస్ఎంఈ అంటే వేరే ఆఫీస్గా ఉండి వీళ్ళకి కూడా మనకి లెక్కలేదు కానీ మన పుస్తకాలు కానీ పంపించడం కానీ ఇవన్నీ చెయ్యాలా? ఏంటంటే సభ్యులకి ఏంటంటే ఈ కొత్తగా ఎంఎస్ఎంఈ వచ్చిన దాని మీద మనకి ఎవరికి ఏమీ తెలీదు. కాబట్టి అందుకనే వాళ్ళని పిలిపించి మనం ఎంఎస్ఎంఈ గురించి తెలుసుకోవడానికే మనం ఈ మీటింగ్ పెట్టాము. కానీ మన సభ్యులందరికీ ఆలోచన ఏంటంటే ఎంఎస్ఎంఈ అంటే వచ్చే లాభం మంచిదే, కాదంటలేదు. కానీ ఈ ఎంఎస్ఎంఈ గురించి మాకు హోల్సేల్ వాళ్ళు కిందటి సంవత్సరం నుంచి మాకు ఎంఎస్ఎంఈ అంటే మేము ఎంఎస్ఎంఈలో ఉన్నాము, మీరు రిటైల్గా మా దగ్గర కొన్న వస్త్రాలకి మాకు 45 రోజుల లోపల పేమెంట్ చెల్లించాలి అని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. మీకు నిన్న మెసేజ్ కూడా పెట్టాం వాట్సాప్లో. దాని మీద మేము ఎంఎస్ఎంఈలో చేరితే మాకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయా అంటే ఇప్పుడు దాకా మేము వ్యాపారస్తుల దగ్గర కొనుగోలు చేసినప్పుడు 2 నెలలు 3 నెలలు అన్సీజన్ బట్టి పేమెంట్ ఇచ్చుకుంటూ వ్యాపారం నడుపుకుంటూ వస్తున్నాం. కానీ ఎంఎస్ఎంఈ వచ్చిన తర్వాత ఈ 45 రోజుల లోపల డబ్బులు పూర్తి పేమెంట్ ఇవ్వాలంటే మా వల్ల అయ్యే పని కాదు, మేము వ్యాపారం చేయలేము. మీ దగ్గర నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మిగిలిన స్టేట్లో 26 జిల్లాల్లో వాటిని రెక్టిఫై చేసి సర్వే సక్రమంగా జరగాలనేది మా ఉద్దేశం. రేపు 25వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ నుంచి మొత్తం స్టేట్ అంతా సర్వే జరుగుతుంది. ఎంఎస్ఎంఈలు అంటే అర్థం ఏంటంటే ₹1 దగ్గర నుంచి 10 కోట్ల వరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఎంఎస్ఎంఈలు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు, సర్వీసింగ్ చేసేవారు, హోటల్స్, రెస్టారెంట్లు, బిజినెస్లు అన్నీ కూడా ఎంఎస్ఎంఈ యాక్ట్ కింద వస్తుంది. దేశం యొక్క పురోగభివృద్ధి, దేశం బాగుపడింది, దేశం జీడిపి యొక్క బాగుంది అంటే దానికి కారణం ఎంఎస్ఎంఈలే. ఎంఎస్ఎంఈలు 198 మంది ఎంఎస్ఎంఈల యొక్క
కంట్రిబ్యూషన్ ఉంటేనే దేశం ముందుకెళ్తుంది. మిగిలిన 2-3% వేరే వాటి ఉంటాయి. అది మెయిన్. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పిలుపు మేరకు చేపట్టిన ప్రజాపోరు ప్రచారం ఉద్యమ కార్యక్రమాన్ని తెనాలి సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధిక ధరలను నిరసిస్తూ సిపిఎం దేశవ్యాప్త నిరసనల పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టామని చెప్పారు. నిత్యావసర ధరల పెరుగుదల వల్ల సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందని, ఉపాధి అవకాశాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయని, గత 10 సంవత్సరాల నుండి కనీస వేతనాలు పెరిగే పరిస్థితి కూడా లేదని, ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిన కాడికి అప్పులు చేసి ఊబిలోకి దించుతున్నారని, ప్రభుత్వ విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ పరిపాలన మారాలని, ప్రజలకు అనుగుణంగా జరగాలని, అన్ని రకాల నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. ప్రజలకు ఉపయోగపడే వాటిపై ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని కోరారు. రేషన్ బియ్యం కూడా ప్రజలకు సక్రమంగా అందడం లేదని, తమ దృష్టికి వచ్చిందని, కొత్త ప్రభుత్వం ప్రజల ఆంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం, జనసేన కూడా కలవటం, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త ప్రభుత్వం రావటం, ఈ ప్రభుత్వాల మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. గతంలో ఉన్న భారాలు ఏవైతే ఉన్నాయో ఆ భారాలు పోతాయని, ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసి ప్రజలు ఆశించారు. కానీ ఈ 4 నెలల కాలంలో ఎటువంటి ఉపశమనాలు కలగకపోగా అన్ని రకాల నిత్య జీవితావసర సరుకులు రేట్లు అనేటువంటి విపరీతంగా పెరిగిపోయినాయి. ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ప్రతి నెలకి పెరుగుతూనే ఉందో తప్ప నుంచి తగ్గే పరిస్థితి లేదు. ద్రవ్యోల్బణం కూడా ఏ నెల కణాలకు పెరుగుతూ ఉంది. ఆఖరికి రిజర్వ్ బ్యాంక్ కూడా తీవ్రమైనటువంటి ఈ ఆహార బులెటిన్ ఏదైతే ఉందో దాని మీద తీవ్రమైనటువంటి ఆందోళన వెలుబుచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. ఈ పండగల సందర్భంగానే నిత్య జీవితావసరాల సరుకులు అందుబాటులో ఉంటాయని ప్రజలు ఆశించారు. ఒకప్పుడు ధరలు పెరగటానికి కారణము బ్లాక్ మార్కెటింగ్ జరిగేది. అంటే టోకు వ్యాపారస్తులు, గుత్త వ్యాపారస్తులు సరుకుని దాచి ప్రజలకు అవసరమైనప్పుడు అందుబాటులో లేకుండా కృత్రిమంగా రేట్లు పెంచేవాళ్ళు. కానీ ఇవాళ ధరలు పెరగడానికి కారణం అది కాదు. ప్రభుత్వమే అన్ని రకాల సరుకుల మీద ట్యాక్సులు పెంచుకుంటా పోతుంది. ఉదాహరణకి జిఎస్టీ, ఈ పామాయిల్ ఏదైతే ఉందో పామాయిల్కి ఇప్పటికీ 40% జిఎస్టీ పెంచారు. అంటే గతంలో 95 రూపాయలు ఉండేటువంటి పామాయిల్ ప్యాకెట్ ఇవాళ 140 రూపాయలు. రాబోయే రోజుల్లో ఇంకొకసారి కూడా జిఎస్టీ ట్యాక్స్ పెంచబోతున్నారని చెప్పి చెప్తున్నారు. ఏమిటి ప్రభుత్వం చేస్తున్న పని? ఈ రకంగా అన్ని రకాల నిత్య జీవితావసర సరుకుల మీద ప్రభుత్వమే పన్నులేసి సరుకులను ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తూ ఉంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోయి అవసరమైనటువంటి పోషక ఆహారాలు అందుబాటులో లేక సహజంగా ఈ వర్షాల సందర్భంగా వచ్చేటువంటి వ్యాధులు, ఆ వ్యాధుల నుంచి ఉపశమనం లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దానికి అనుగుణమైనటువంటి అడుగులు వేగంగా పట్టలేదు. వీటన్నిటిని పక్కదారి పట్టించడం కోసం లడ్డు అనేటువంటి దాన్ని తీసుకొచ్చి మతపరమైనటువంటి ఒక విభజన తీసుకురావడానికి ఓ ప్రయత్నం జరిగిన చాలా దురదృష్టకరమైన అంశం. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కె బాబు ప్రసాద్, ములకా శివసామిరెడ్డి, షేక్ హుస్సేన్ వలి, పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. కోటి ఆశలతో ప్రజలు సమస్యల పరిష్కారం అవుతాయని ఎదురు చూస్తున్నారు. ఆశలు అడియాశలుగా మిగిలే పరిస్థితి ఉంది. ఇవాళ జంపని చంద్రావూరు రైలు గేటు మూసివేసి 7 సంవత్సరాలు అయింది. దీని మీద ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులని అందరిని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమీకరించి మరి ఆందోళన చేశాం. మరి రైల్వే అధికారులని, కలెక్టర్ గారిని, సబ్ కలెక్టర్ గారిని, తహసీల్దార్ గారిని అందరిని కూడా వినతి పత్రాలు ఇచ్చినా కానీ 7 సంవత్సరాల నుంచి కూడా రైలు గేటు తెరవకపోవటం వల్ల దాదాపు 3 మండలాలకు సంబంధించి 6 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి 5-6 గ్రామాలు 5-6 కిలోమీటర్లు దూరం పోవాల్సి వస్తుంది. ఎరువులు, విత్తనాలు, మొక్కజొన్నలు, ధాన్యం ఇటువంటివన్నీ. ఈ సమస్యని పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చేసి రైల్వే అధికారులతో సంప్రదించి ఆ రైలు గేటుని తెరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే సూపర్ 6 చెప్పింది బాబు గారు. ఈ సూపర్ 6లో భాగంగా రైతులకి, కౌలు రైతులకి
20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. మరి ఈ సంవత్సరం ఇస్తారా లేదా అనేది కూడా సందిగ్ధంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి ఇది 20,000 రూపాయలు ఇవ్వాలని. ఇప్పుడు ఒక చిన్న విరామం.